హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలండి. ఈ ఉగాది నుంచి ప్రతి ఒక్కరికి ఆరోగ్యాలు ప్రసాదించమని కోరుకుంటున్నానండి అమ్మవారిని. ఇదండి నేను అమ్మవారిని ఊరికి అలా పెట్టుకున్నానండి. నేను వీడియో ఫస్ట్ అయితే పెట్టదలుచుకోలేదండి, కానీ అమ్మవారు చూస్తుంటే వీడియోలో చేస్తే బాగుంటుంది అని పెట్టానండి. అమ్మవారికి మల్లెపూల జడ వేసుకున్నానండి. ఈ చీర నాకు భలే నచ్చిందండి. అందుకని అమ్మవారికి ఎప్పుడెప్పుడు కడతామా, అమ్మవారిని ఈ చీరలో ఎప్పుడు చూద్దామా అని చీర కొన్నప్పటి నుంచి అనిపిస్తూ ఉండేదండి. చూసారా, ఈ చీరలో అమ్మవారు చాలా బాగుంది కదా. మీకు నచ్చిందా అండి ఈ చీర? కానీ అమ్మవారికి చీర కడితే ఎంత బాగుంది కదా. మీకు కూడా నచ్చితే నాకు కామెంట్స్లో తెలపండి. అటు ఇటు పోతూ అలాగే కొద్దిసేపు కూర్చో అమ్మవారిని అట్లాగే చూస్తున్నానండి. చీరలో అమ్మవారు ఎందుకో భలే కళగా అనిపించిందండి. చూసారా, మల్లెపూల జడ భలే ఉంది కదా. పండితులు చెప్పే ప్రకారం అయితే ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే చాలా కోపంగా, అలాగే భూకంపాలు వస్తాయి, ఇంకా కరువు కాటకాలు వస్తాయి అంటూ ఉన్నారు. అవి ఏమీ చేయలేండి, దేవుడి మీద భారం వేస్తే. మన నమ్మకమే మనకు శ్రీరామరక్ష అండి. ఉగాది పచ్చడి అంటే తీపి, పులుపు, ఉప్పు, కారము, వగరు, చేదు అన్ని రుచులు కలిపిన సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి కదా. ఉగాది పచ్చడికి కొంచెం కొత్త చింతపండు నానేసుకున్నాను, అలాగే లేత మామిడికాయ తీసుకున్నానండి. ఇది ఉగాది పచ్చడిలోకి ఒగురుగా ఉంటుందని మా చెట్టుకు కాసినదేనండి ఈ మామిడికాయ. అలాగే కొత్త బెల్లం తీసుకున్నానండి. బెల్లం కానీ చింతపండు కానీ అన్నీ కొత్తవే తీసుకుంటే మంచిదండి. కారం కొంతమంది వేస్తారు, నేనైతే పచ్చడి కలిస్తున్నాను కానండి. కారం కూడా కొత్తది తీసుకుంటే మంచిదండి. అన్ని రకాలు కొత్తవిగా ఉంటే నూతన సంవత్సరం అంతా కొత్తగా ఉంటుందని అంటారు. చింతపండు పులుసు పోసుకున్నాను, అలాగే వేప పూత వేసుకున్నాను, అలాగే మామిడి దబ్బలు వేసుకుంటున్నాను, అలాగే పచ్చిమిరకాయలు ముక్కలు వేసుకుంటున్నాను, అలాగే ఉప్పు వేసుకుంటున్నాను, అలాగే బెల్లం వేసుకుంటున్నానండి. బెల్లం అయితే మోతాదు ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే తీపిదనం ఉంటే ఉగాదికి మంచిగా జరుగుతుందని అంటారు పెద్దలు. అలాగే కొంతమంది అయితే అరటిపండ్లు కూడా వేసుకుంటారండి. దేవుడి దగ్గర ఆరతి ఇచ్చేసి అలాగే అమ్మవారి దగ్గర కూడా ఆరతి ఇస్తున్నాను. ఈ రోజుకైతే ఇంతేనండి. మరో మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్ అండి.